చంటిని కేశవ, చంచలమ్మ ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళగొడతారు. ఎక్కడ ఇంకా ఇంట్లోనే ఉంచితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలో అన్నట్టుగా. అయితే సింధూరాకి స్పృహ వచ్చినప్పటి నుంచి చంటిని కలవరిస్తూ ఉంటుంది. ఇక చంటి ఏమో గుడికి వెళ్ళి అమ్మవారిని వేడుకుంటూ ఉంటాడు. ఇది నీకు న్యాయమేనా? ప్రేమికుల్ని విడదీయడం ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారమ్మా? మీరే చెప్పండి అంటూ నిలదీస్తూ ఉంటాడు అమ్మవారిని. అంతలో సింధూర గుడికి వస్తుంది. చంచలమ్మే తీసుకొని వస్తుందన్నమాట. అయితే సింధూర నువ్వు కోనేట్లో మునిగి అమ్మవారికి పూజ చేయన్నట్టు చెప్తుంది. ఇక సింధూర అలా కోనేట్లో మునుగుతుందో లేదో చంటి కట్టిన తాళి కాస్త కొంచెం బయటకు కనపడుతూ ఉంటుందన్నమాట. అది చంటి చూసేస్తాడు. అమ్మో ఎక్కడ చంచలమ్మ గారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అన్నట్టు చంటి టెన్షన్ పడుతూ ఉంటాడు. మొత్తం మీద అనుకున్న ట్విస్ట్ అయితే ఎదురైపోయింది. చంచలమ్మ కంట చంటి కట్టిన తాళి సింధూర మెడలో ఉండేది చూసేస్తుందన్నమాట. ఒక్కసారిగా సింధూర మెడలో ఉన్న తాళిని చూసి చంచలమ్మకి అక్కడే కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఇదేంటి, నేను పెళ్లి చేద్దామని చూస్తూ ఉంటే ఈ పిల్ల మెడలో ఆల్రెడీ తాళి ఉందే అన్నట్టుగా. మరి ఏం జరగబోతున్నది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.